ముఖ్యమైన డాక్యుమెంట్స్: ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర కార్డులు. ఇలా చెప్పుకుంటూ పోతే మనలో చాలామంది ఇలాంటి డాక్యుమెంట్స్, కార్డులను లామినేషన్ తీయించి పెట్టుకుంటారు. ఇక కొందరైతే వీటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలోకి కలర్ జిరాక్స్ తీయించి తయారు చేయించుకుంటారు. వీటి వల్ల ఆయా డాక్యుమెంట్స్, కార్డులు సురక్షితంగా ఉంటాయని, మాటిమాటికి వాటి ఒరిజినల్స్ వాడాల్సిన పని లేకుండా సేఫ్గా ఇంట్లో పెట్టుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే ఏ డాక్యుమెంట్ లేదా కార్డును అయినా ఇలా లామినేషన్ లేదా ప్లాస్టిక్ కార్డు రూపంలోకి మార్చుకోవచ్చు. కానీ ఆధార్ కార్డులను మాత్రం అలా చేయరాదు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకో తెలుసా? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ఆధార్ కార్డుల లామినేషన్, వాటి ప్లాస్టిక్, PVC కార్డుల తయారీపై హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ కార్డులను లామినేషన్ చేయించినా లేదంటే వాటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలో తయారు చేయించినా ఒరిజినల్ ఆధార్ కార్డుపై ఉండే QR కోడ్ను ఇతరులు స్కానింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా మన ఆధార్ వివరాలు ఇతరులకు తెలుస్తాయని అధికారులు హెచ్చరించారు. అలాగే ఆధార్ కార్డులను లామినేషన్ చేయించడం లేదా PVC కార్డుల రూపంలో తయారు చేయించడం చేస్తే వాటిపై ఉండే QR కోడ్ పనికి రాకుండా పోతుందని, దాన్ని మనం యాక్సెస్ చేయలేమని UIDAI హెచ్చరించింది. ఇక ఆయా సందర్భాల్లో లామినేషన్ చేసేవారు, కార్డులను తయారు చేసేవారు మన ఆధార్ కార్డు వివరాలను స్టోర్ చేసి వాటిని వాడుకుంటారని, మన సమాచారం చోరీ అవుతుందని UIDAI హెచ్చరించింది. కనుక వీటికి బదులుగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కాపీ లేదా ఫోన్లో డిజిటల్ రూపంలో ఆధార్ కాపీని చూపించి ఆధార్ను వాడుకోవాలని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డును లామినేషన్ చేయిస్తున్నా, PVC కార్డులా తయారు చేయిస్తున్నా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ ఆధార్ సమాచారం చోరీకి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో డ్రోన్ వినియోగదారులకు బిగ్ షాక్. వైజాగ్ బీచ్లో డ్రోన్లు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని బీచ్ రోడ్డులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలో జూన్ 20, 1921 తేదీలో విశాఖపట్నంలో డ్రోన్ వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలో తొలిసారి వేడుకలు జరగనున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలోని బీచ్ రోడ్డులో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో ఆంక్షలు విధించారు పోలీసులు. జూన్ 18 నుంచే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు గమనించాలని పోలీసులు తెలిపారు. పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకలకు ఆంక్షలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు విజయనగరం నుంచి వచ్చే బస్సుల్లో బోయపాలెం వైపు రావాలని, అల్లూరి జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపగుంట వైపు నుంచి రావాలని సూచనలు చేశారు. ఈ మేరకు ఈ నెల 20, 21న నగరంలో ఏ విధమైన డ్రోన్లు కూడా ఎగురవేయకూడదని పోలీసులు సూచనలు చేశారు. ప్రధానంగా INS చోళ, ఏయూ మైదానం, కాళీమాత ఆలయం, INS కళింగ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు నిషేధమని తెలిపారు. ఎవరైనా డ్రోన్లు వినియోగానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.